హాయ్ హలో మళ్ళీ ఒక వ్లాగ్ అయితే మీ ముందైతే వచ్చేసాను. నేనైతే మార్నింగ్ లెగ్గానే చేసే పని ఏంటంటే పాలు వేడి చేసి పక్కన పెట్టేసేసుకోవడము. అలాగే పాలు వేడైన వెంటనే రైస్ ఈలోపు చెరిగేసి కడిగేసి పక్కన పెట్టి పాలు వేడయ్యాక అది స్టవ్ మీద రైస్ అయితే పెట్టేస్తా. ప్యారల్గా పక్కన స్టవ్ అయితే టమాటా పచ్చడి చేద్దామని ఇలా నేను ఒక వీడియో చూస్తుండే రీసెంట్గా. సో అలా చేద్దామని చెప్పేసి ఆ వీడియో అయితే ట్రై చేస్తూ ఉన్నా. ఇంకా కొన్ని పాలైతే పక్కన పెట్టుకున్నాక మళ్ళీ ఇంకొన్ని పాలైతే వేడి చేసుకొని తోడేద్దాం అనుకునేపాటికి చల్లగా అయిపోయి, అందుకని చెప్పి మళ్ళీ ఒక్కసారి అయితే వేడి చేసేసుకుంటున్నాను అనమాట పాలని. యాక్చువల్గా నేనైతే బ్రేక్ఫాస్ట్ చేసేప్పుడు మ్యాక్సిమం దోశ చేస్తే మాత్రం పల్లి చట్నీ మ్యాండేటరీ అయితే కాదు, ఆ రోజు కర్రీ బేస్ చేసుకొని కూడా ఉంటుంది అనమాట. ఒకవేళ టమాటా పచ్చడి కానీ లేదు అని అంటే వేరే ఏదైనా పన్నీర్ కర్రీ, గ్రేవీ కర్రీ అలా ఉన్నప్పుడైతే యాజ్ యూజువల్గా అది వాడేస్తూ ఉంటాను ప్యారల్గా. ఎందుకంటే దోశతో పాటు అలాంటి కర్రీస్ తినేయచ్చు అలా అని చెప్పి. మామిడికాయ చట్నీ, నిమ్మకాయ చట్నీ అయితే కాదు, ఎప్పుడో ఒకసారి చాలా రేర్ కండిషన్లో ఏదైనా పల్లి చట్నీ తక్కువ పడ్డది, లేదంటే పల్లీలు లేవు ఇంట్లో, ఇంకా లేకపోతే ఈవినింగ్ టైంలో స్నాక్స్ టైంలో అలా చేసినప్పుడు చట్నీ లేకుండే మళ్ళీ చేయాలి అంటే కుదరలేదు అనుకున్నప్పుడు మాత్రం ఇంకా అది ఎప్పుడు కొంచెం వేసుకోవడం. లేదంటే చట్నీ, పల్లి చట్నీ కొంచెం చప్పగా ఉంది, కొంచెం స్పైసీగా తినాలి అన్నప్పుడు ఆ పల్లి చట్నీలోకి లైట్గా మామిడికాయ చట్నీ వేసుకొని తినడం అనమాట. ఇంకా ఈరోజు అదేంటో తెలియదు, మా ఇద్దరు పిల్లలు కూడా తొందరగా లేచారనమాట, నాతో పాటే లేచి వచ్చేసారు. ఇంకా సర్లే అని చెప్పేసి వాళ్ళిద్దరు ఆడుకుంటూ ఉంటుంటే నేను పని అయితే చేసుకుంటున్నా. పార్లర్గా టమాటాలు అయితే మగ్గిపోయినాయి. టమాటాలు మగ్గిన తర్వాత వాటిని అయితే పక్కన పెట్టేసుకున్నా. కంప్లీట్గా చల్లారిన తర్వాత టమాటా పచ్చడి చేసుకుందామని చెప్పేసి ఇంకా స్టవ్ మీద ఖాళీగా ఉంచడం ఎందుకని చెప్పి డికాషన్ పెట్టాను. జనరల్గా అయితే ఫస్ట్ డికాషన్ పెట్టేసి బ్రషింగ్ చేసి వేసుకుంటా. బట్ ఇంకా వీళ్ళిద్దరు లేచారు కాబట్టి మళ్ళీ కర్రీ లేట్ అయిపోతుంది చేయడము. అందుకని ఫస్టే మగ్గించి పక్కన పెట్టేసేసుకుంటే డికాషన్ మరిగేలోపు నేను బ్రషింగ్ చేసుకుని వచ్చేలోపు ఇది చల్లగా అయిపోయింది. ప్యారల్గా వచ్చి మిక్సీకి వేసేసుకుంటే చట్నీ కూడా రెడీ అయిపోతుంది. అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే నేను అవి మగ్గించేసుకొని పక్కన పెట్టేసి డికాషన్ అయితే పెట్టేసేసుకుంటున్నా. ప్యారల్గా మ్యాక్సిమం డికాషన్ పెట్టే టీ అయితే చేసేస్తాను. ఎందుకంటే డికాషన్ మరిగేలోపు బ్రషింగ్ చేసుకోవడానికి టైం ఉంటుంది కదా, సో ఆ టైంలో డికాషన్ మరుగుతూ ఉంటుంది అనమాట. లేదు అంటే ఫస్ట్ పాలు పోసేస్తే వీళ్ళిద్దరితో నేను బ్రషింగ్ చేసుకొని వచ్చేపటికి ఒకసారి లేట్ కూడా అయిపోతుంది. దానివల్ల అంతా టీ అంతా కూడా ఇంకిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట మ్యాక్సిమం. అందుకని చెప్పి నేను మ్యాక్స్ ఇంకా డికాషన్ పెట్టిన తర్వాత వెళ్ళి బ్రషింగ్కి వెళ్తాను. ఇంకా మా చిన్ని బాబు ఏమో కాళ్ళ దగ్గర నిల్చొని ఎత్తుకో అని చెప్పి ఏడ్ చేస్తూ ఉన్నాడు అనమాట. ఇంకా మా చిన్న ఎత్తుకున్నా అంటే సగం టైం అక్కడే వేస్ట్ అయిపోయింది. అంటే తొందరగా అరగంటలో అవ్వాల్సిన వంట గంట అయినా అవ్వదనమాట. సో అందుకని చెప్పి మ్యాక్సిమం అయితే అవాయిడ్ చేస్తా. ఎలాగో స్టవ్ మీద అవి అవుతున్నాయి కదా, పర్లేగా పని ఇంకా ఏం లేదు, ఇంకా బ్రషింగే కదా వెళ్ళడం అని చెప్పేసి ఎత్తుకున్నాను. కాకపోతే వాళ్ళ అన్నయ్య ఏమో నేను ఎత్తుకుంటా అని అంటున్నాడు. జనరల్గా వీళ్ళిద్దరు నాతో పాటు లేచారు అంటే చాలా వరకు పని తగ్గిద్ది. మా పెద్దోడు అసలు అంత తొందరగా లేగడు, మ్యాక్సిమం కొంచెం లేట్గానే లెగుస్తాడు అనమాట. మా చిన్ని బాబు మాత్రం లేచిన 15 మినిట్స్ 20 మినిట్స్ లోపు లేచేస్తాడు. బట్ ఈరోజు ఏంటో తెలియదు, ఇద్దరు ఒక 5 మినిట్స్ గ్యాప్లోనే లేచారనమాట. సరే ఎలాగో లేచారు కదా ఆడుకుని అని చెప్పి. ఎస్పెషల్లీ మా పెద్దోడు మార్నింగ్ లేచేదైతే హాలిడేస్ టైంలో, స్కూల్ ఉన్న టైంలో మాత్రం లేట్గానే లేస్తాడు, కానీ హాలిడేస్ వచ్చాయా తొందరగా లేచేస్తాడు అనమాట. ఇంకా కొద్దిసేపు వాళ్ళిద్దరూ వెళ్ళి బ్రషింగ్ చేసుకొని తినేసి వచ్చిన తర్వాత పడుకొని ఉన్నాడు అనమాట. మా బుడ్డి గారిని పడుకోబెట్టేసిన. నేను గంట సేపు కష్టపడి పడుకోబెట్టిన, ఒక పావు గంట అలా పంతాడేమో. అదేంటో తెలియదు, పెద్దగా అవుతున్న కొద్ది పిల్లలు నిద్రపోరేమో అనిపించింది. మనం పక్క నుండి పడుకోబెడితే లేవగానే పడుకుంటాడు, లేదంటే పడుకోడు అనమాట. ఇంకా ఈవినింగ్ మా పెద్దోడు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నాక్స్ ఏం చేయాలి అంటే, ఇవాళ యాక్చువల్గా ఏ స్నాక్స్ చేయలేదు. జనరల్గా అయితే మా పెద్దోడు వచ్చేపాటికి ఏదో ఒక స్నాక్ చేసి పెడతాను. ఇంక ఈరోజు అయితే ఇంకేం చేయలేదన్నమాట. ఇంట్లో తినడానికి కూడా ఏం లేకుండా ఆ టైంలో. సో ఇంకా దోశ అయినా నానయ్య అంటే దోశ ఏమమ్మీ అని చెప్పాడు. సరే అని ఇంకా దోశ అయితే వేసేసాను. ప్యారలల్గా మటన్ కర్రీ ఉండే, సో ఇక మటన్ కర్రీ వేసి పెట్టేసాను అనమాట దోశ. నాకైతే దోశలోకి చికెన్ కర్రీ, మటన్ కర్రీ, ఫిష్ కూడా తినబుద్ధి అవుతుంది. కాకపోతే పచ్చళ్ళు తినాలంటే కొంచెం అంత ఇష్టంగా తినలేను అనమాట. మామూలు కర్రీస్తో, పల్లి చట్నీతో, ఆరు కొబ్బరి చట్నీ, పుదీనా చట్నీ వీటితో కొంచెం ఇష్టంగా ఒక దోశ మామూలుగా రెగ్యులర్గా తినేదానికన్నా ఒక దోశ ఎక్కువగానే తినొచ్చు. అదే మామిడికాయ చట్నీ, నిమ్మకాయ చట్నీ ఇలాంటి దోశలు తిన్నప్పుడు ఏంటంటే 4 తినే దగ్గర 2 తినగానే తినాలి అనిపించింది అనమాట. ఇంకా డ్రైగా ఉండడము, ఫ్రైస్ ఎక్కువ ప్రిఫర్ చేయను అనమాట టిఫిన్స్లోకి. ఎందుకంటే ఎక్కువ నాకు కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ చారులాగా లేదా గ్రేవీ కర్రీలాగా అలా ఉంటే తినాలి అనిపించింది. అట్ ద సేమ్ టైం టిఫిన్స్లో కూడా సెట్ అయిపోయింది కదా. ఓన్లీ ఫ్రై చేసేసుకుంటే రైస్లోకి అలా సెట్ అయ్యింది, కానీ బ్రేక్ఫాస్ట్లోకి అలా తినాలంటే ఎందుకు డ్రైగా తిన్న ఫీలింగ్ వచ్చింది అనమాట. సో అందుకని మ్యాక్సిమం నేను గ్రేవీ కర్రీస్ చేస్తాను. ఫ్రైస్ తక్కువ అనమాట. ఏదైనా చారు అలాంటివి ఉన్నాయి మాత్రం అంటే ఫ్రై చేస్తాను అనమాట. ఎందుకంటే మనకి చారు ఉంటుంది కాబట్టి ప్యారల్గా రైస్లో కలుపుకోవడానికి అంత ఇబ్బంది అనిపించదు. పక్కన సైడ్కి నంచుకోవడానికి ఫ్రై యూజ్ అవుతుంది. సో ఇక్కడైతే ఇంకా వీళ్ళిద్దరైతే
గొడవ పడిపోతున్నారు. దేనికోసం అంటే ముక్కల కోసం. మా చిన్నోడు మా పెద్దోడు పాపం తినియట్లేదు అసలు. ఎంతసేపు ఉన్నా వాడి ప్లేట్లో ఉన్న ముక్కల్ని దోశ వదిలేసి ఇంకా వాళ్ళ అన్నయ్య దగ్గరికి వచ్చి ముక్కల కోసం ఏడుస్తూ ఉన్నాడు అనమాట. ఇంకెలాగో కొంచెం బయట కొంచెం చల్లగా ఉంది కదా, ఈ గ్యాప్లో హోంవర్క్ రాపిచ్చేద్దామని. యాక్చువల్గా లాస్ట్ మంత్ నేను ట్యూషన్లో జాయిన్ చేసి ఉన్నా మా పెద్దోడిని. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే మా బుడ్డిగాడు అసలు రాయనియట్లేదు, చెప్పనియట్లేదు. సో మ్యాక్సిమం కుదిరితే ఒకవేళ వాడు మా పెద్దోడు స్కూల్ నుంచి వచ్చిన టైం కొంచెం హ్యాపీగా ఉంటేనేమో రాపిస్తాను, లేదంటే ఇంకా ట్యూషన్కి వెళ్ళి రాస్తాడు. ఇంకా ఈ గ్యాప్లో ఏంటంటే ఇది వచ్చేసి నెక్స్ట్ డే వ్లాగ్ వీడియో అనమాట. ఆ నెక్స్ట్ డే వచ్చేసి నేను స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టి పక్కన ప్యారల్గా ఎగ్ ఫ్రై చేశాను. ఇంకా ఆ రోజే బ్రేక్ఫాస్ట్ వచ్చి ఉప్మా చేసిన అనమాట. ఎందుకంటే కొంచెం అరగంట లేట్ అయిపోయిండే. మార్నింగ్ టైంలో అరగంటే కదా అని అనిపించింది, కానీ చూడగానే టైం ఆటోమేటిక్గా అయిపోయిద్ది అనమాట. ఎలా అయిద్దో ఏంటో కూడా అర్థం కాకుండా అయిపోయిద్ది టైము. కొంచెం 6 o'clockకి అలా లేకిస్తే ఏంటంటే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా స్కూల్ బస్ వచ్చే టైం కల్లా లంచ్ అంతా ప్యాక్ చేయడము, తినిపించేసేయడము, పెద్దడికి రెడీ చేయడం అలంతా యాస్టీస్గా అయిపోయింది. బట్ ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయ్యింది అంటే మటుకు ఇంకా కొంచెం హడావిడి అనమాట. ఇంకొకసారి హెల్త్ కండిషన్ బేస్ చేసుకొని, వెదర్ కండిషన్ బేస్ చేసుకొని కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. ఒకసారి అంటే 8:30 కాదు, 6:30 కాదు, 7కి లేచినా సరే వితిన్ 40 minutesలో అంత వంటలు అయిపోతాయి. ఇంకా ఒక్కొక్కసారి ఏమో 6కి లేచినా అరే నేను 6 నుంచి లేచిన దగ్గర నుంచి కంటిన్యూస్గా పని చేస్తూనే ఉంటా. ఒక నిమిషం కూడా కూర్చోను. మ్యాక్సిమం టీ తాగడానికి అనమాట కూర్చోలేదు, అది కూడా వితిన్ 5 minutes లోపే తాగేస్తాను. అంత ఎక్కువ కూడా స్పెండ్ చేయను అనమాట టీ తాగడానికి. సో తొందరగానే తాగేస్తాను అనమాట. ఇంకా లేట్ అయింది అంటే మాత్రం ఆ టీ తాగే టైం కూడా ఉండదు. మ్యాక్సిమం పెద్ద స్కూల్కి వెళ్ళాక టిఫిన్ చేసినాక మాత్రమే తింటా. ఇంకా ఇవి వచ్చేసి కస్టర్డ్ యాపిల్స్. ఇంకా సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా, సో కస్టర్డ్ యాపిల్స్ అయితే వచ్చేస్తూ ఉన్నాయి అనమాట. ఇవైతే ఇంట్లో వచ్చినవి అయితే కాదు, ఒక్కటి వచ్చిందనమాట ఇంట్లో ఉన్న చెట్టుకి అయితే. ఇంకా అవే తినేసినాం. ఇంకా తర్వాత వచ్చేసి తినడం కోసం అయితే నేను స్నాక్స్ ఏమైనా తినబుద్ధి అవుతుంది, రైస్ ఎక్కువ తినబుద్ధి అట్లా అనుకున్నప్పుడు మాత్రం ఇలా పూరి కానీ, చపాతీ కానీ, దోశ కానీ, గుంట పొంగనాలు, ఉప్పు నువ్వులు ఏదో ఒకటి చేసేసుకుంటాను అనమాట. టైంని బేక్ చేసుకొని అయితే కాదు. మ్యాక్సిమం ఆఫ్టర్నూన్ టైంలో, ఈవినింగ్ టైంలో ఒక్కొక్కసారి రైస్ తినబుద్ధి కాదు, అది కూడా నాన్ వెజ్ లేనప్పుడు అలాంటి టైంలో, లేకపోతే ఎందుకు రైస్ తినాలి అనిపించినప్పుడు మాత్రం కొంచెం తొందరగా అయిపోయే బ్రేక్ఫాస్ట్ టిఫిన్స్ చేసేసుకుంటా అనమాట. తినాలి ఇష్టంగా తినేవి. సో ఈరోజు అయితే పూరి అయితే చేసేస్తున్నా. ప్యారల్గా పక్కనే ఇంకా స్నానం పోతాము మా చిన్నోడికి అన్నట్లు వేడి నీళ్ళు అయితే పెట్టేశాను. మ్యాక్సిమం అయితే నేను నీళ్ళు వేడి చేసుకునే గ్యాప్లో ఆ పాల డబ్బాలు ఉంటాయి కదా, అవి కూడా ఖచ్చితంగా మరిగిస్తాను అనమాట. మస్ట్ అండ్ షుడ్గా మరిగిస్తాను. ఒక్కొక్కసారి మర్చిపోయినా సరే, మార్నింగ్ మర్చిపోయినా, ఈవినింగ్ టైంలో, లేకపోతే ఈవినింగ్ మర్చిపోయినా మళ్ళీ మార్నింగ్ టైంలో అలాగైతే మరిగిచ్చేస్తాను అనమాట. ఎందుకంటే మ్యాక్సిమం ప్లాస్టిక్ యూజ్ చేయదు. అట్ ద సేమ్ టైం ఎస్పెషల్లీ పాల డబ్బాల విషయంలో అస్సలు యూజ్ చేయొద్దని చెప్తున్నారు. కానీ నేనేంటంటే ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నాను అనమాట. స్టీల్వి పాల డబ్బాలు వస్తున్నాయి కదా, కాకపోతే ఇంకెలాగో మా చిన్ని బాబుకైతే పాలు డబ్బాతో తాగడం మానేపించేద్దాము, ఎలాగో గ్లాస్తో అలవాటు చేసేద్దాము అన్నట్లయితే అనుకుంటున్నా. బట్ ఒకేసారి మానిపించేస్తే మళ్ళీ వీక్ అయిపోతాడేమో అని చెప్పేసి అలా చేయట్లేదు అనమాట. సో కొంచెం కొంచెంగా మానిపించేద్దాము. గ్లాస్తో ఫస్ట్ టీ గ్లాస్తో, చిన్న గ్లాస్తో ఇచ్చి అలవాటు చేసి ఇంకా గ్లాస్తో కంప్లీట్గా తాగుతున్నాడు పెద్ద గ్లాస్తో అనుకున్నప్పుడు ఇంకా పక్కన పడేసి మానేపించేద్దామని. ఎట్ ద సేమ్ టైం ఈ 1 month or 2 months అయితే ఖచ్చితంగా మానేపించేస్తాను. పాల డబ్బా ఎక్కువ అయితే యూజ్ చేయను అనమాట. అంటే ఎక్కువ ఇయర్స్ అయితే యూజ్ చేయను. మ్యాక్సిమం మా పెద్దడికి సెకండ్ బర్త్డే అయిపోయిన తర్వాత డబ్బా పాలు అయితే మానేసేసాము కంప్లీట్గా. ఇంకా గ్లాస్తోనే అనమాట పాలు తాగాలి అనుకున్నప్పుడు పెద్ద గ్లాస్లో కలిపేసి చిన్న గ్లాస్లో కొంచెం కొంచెంగా పోస్తూ తాపించేవాళ్ళము. ఇంకా అలాగే మా చిన్నోడికి కూడా అలవాటు చేద్దాము గ్లాస్తో తాగడం. అలాగే వాటర్ అవన్నీ గ్లాస్తో తాగుతున్నాడు. టీ కానీ, ఇంకా వాటర్ కానీ, కొంచెం పాలు కొంచెం వరకు, సగం వరకు అయితే తాగుతాడు. తర్వాత పోస్తుంటే తాగట్లేదు అనమాట. పాల డబ్బాలోనే కావాలని చెప్పి పెట్టేస్తున్నాడు. అందుకే మ్యాక్సిమం నేను ఇచ్చేదైతే పాల డబ్బాతో. మార్నింగ్ అయితే రెగ్యులర్గా అయితే ఇవ్వను. ఆ లేచే టైం బట్టి, నాకు కిచెన్లో వంట దాన్ని బట్టి చేసుకొని ఇవ్వట్లేదు అనుకున్నప్పుడు, ఆడుకుంటాడు కదా పాలు తాగితే అనుకున్నప్పుడు మాత్రం మార్నింగ్ ఇస్తాను. ఇంకా లేదు లేచి ఆడుకుంటూ ఉన్నాడు, లేదా తినడానికి ఏదో ఒకటి ఇచ్చేసి పాలైతే మ్యాక్సిమం తగ్గించేసాను అనమాట. 1 or 2 times మ్యాక్సిమం. ఇంతకుముందుకైతే 3 times చేశాను. 3 times కాస్త 2 times. ఆ 2 times అంటే ఎగ్జాక్ట్గా 2 times అని కాదు, డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. అంటే ఒకవేళ ఆకలిగా ఉంది, సరిగ్గా తినలేదు, లేకపోతే నాకు పని ఉంది చేసుకొని ఇవ్వట్లేదు అనుకున్నప్పుడు మాత్రం పోసి ఇచ్చేస్తాను. ఇంకా సరిగా రైస్ తిననప్పుడు కూడా, అన్నం సరిగా తినలేదు అనిపించినప్పుడు కూడా పాలు పోస్తాను అనమాట, మరీ నీరసం అయిపోకుండా. ఇంకా ఇవేంటో కానీ పూరి గిన్నె మాత్రం పెద్దగా ఉంది, అందులో మాత్రం సగమే ఉందన్నమాట, ఆయిల్ గిన్నె నిండా లేకుండే. సో ఎంత ప్యాకెట్ నూనె పోసినా కూడా అది పెద్ద గిన్నె అవ్వడం వల్ల గిన్నెలోకి హాఫే వచ్చేసింది. సో దానివల్ల లోతుగా ఎక్కువైపోయింది అనమాట. అయ్యో అనవసరంగా ఇది తీసుకున్నానా అని చెప్పి తర్వాత ఫీల్ అయినా. యాక్చువల్గా మూకుడు 2 ఉండే చిన్నవి, కాకపోతే అవి కడగలేదనమాట. ఒక దాంట్లో బ్రేక్ఫాస్ట్ ఉండే, ఇంకొక దాంట్లోనేమో
అంట్ల స్టాండ్లో ఉండే. సో ఇంకా సర్లే అని చెప్పేసి దీంట్లో పెట్టేసిన పనిగా. ఇంకా అదేమో లోపలికి వెళ్ళిపోతుంది, తీయడానికి మస్తు టైం పడుతుంది. అందుకే దాదాపు ఈ పూరీలు చపాతీలు చేసేప్పుడు ఏంటంటే మ్యాక్సిమం పిండేసి చేసేస్తాను అనమాట. ఆయిల్తో ఏంటంటే ఒకరు చేస్తూ ఒకరు కాలుస్తూ ఉన్నప్పుడైతే ఆయిల్తో చేసినా పర్లేదు, కానీ మనమే చేసి మనమే కాల్చుకోవాలి అన్నప్పుడు ఆయిల్తో చేస్తే స్టిక్ అయిపోతాయి అనమాట. లేదు ఇంకా నిదానంగా పక్కన పెట్టి వేరే ప్లేట్లో పెట్టుకుందామన్నా చాలా గిన్నెలు అయిపోతాయి. అలా కాకుండా ఒక 10-15 చేసేసి పక్కన పెట్టేసి కాల్చుకున్న తర్వాత మంట సిమ్లో పెట్టేసి మళ్ళీ 10-15 కాల్ చేసుకుంటా. ఇంకెవరైనా తీస్తానికి హెల్ప్ ఉంది అనుకుంటే మాత్రం ఆయిల్లో చేసేస్తా. నాకెందుకు ఆయిల్తో కన్నా పిండితో చేస్తే తొందరగా అయినట్టు అనిపించింది. బట్ పూరి ఏంటంటే పిండితో చేసినప్పుడు కొంచెం దానికి ఉన్న పిండి ఆయిల్లో మగ్గడం వల్ల ఆయిల్ కొంచెం నల్లగా అయిపోయింది కదా కింద. అందుకని చెప్పి ఆయిల్తో చేయడానికి ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తూ ఉంటారనమాట. సో కాల్చడానికి ఉన్నప్పుడు ఆయిల్తో చేసినా పర్లేదు, లేకపోతే తక్కువ క్వాంటిటీలో అప్పుడంటే ఒక 10 వరకు చేసినా సరిపోతుంది అనుకున్నప్పుడు ఆయిల్తో చేసినా పర్లేదు అనమాట. ఎందుకంటే బేషన్ మీద వేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఇంకో ప్లేట్లో వేసుకున్నా అయిపోతుంది అనమాట. కాకపోతే ఏంటంటే ఇష్టమైన స్నాక్స్ ఏంటంటే కొంచెం ఎక్కువగానే తింటూ ఉంటాం ఆటోమేటిక్గా. సో అలాంటప్పుడు కొంచెం ఎక్కువగా చేస్తే ఏంటి అంటే మళ్ళీ తర్వాత మధ్యలో పిల్లలకి తినడానికి ఇవ్వడానికైనా వచ్చింది, లేదా మనకి ఎప్పుడైనా ఆకలి అయినప్పుడు అలా ఒకటి తీసేసుకొని వెళ్ళొచ్చు, తినేయచ్చు అనమాట. ఇంకా పూరీలోకి అయితే బెస్ట్ అయితే రెసిపీ నాకు నచ్చినైతే నాన్ వెజ్ కర్రీస్ ఆర్ఎల్స్, లేదు అని అంటే మాత్రం ఉల్లిపాయతో చేస్తారు కదా పూరీ కర్రీ, అది. కాకపోతే ఈ మధ్య చేయట్లేదు పూరీ కర్రీ, ఇంతకుముందు చేస్తుండే అనమాట. ఎప్పుడైనా అప్పటికప్పుడు చేసుకోవాలి పూరీ అనిపించినప్పుడు, నాన్ వెజ్ లేనప్పుడు పూరీ కర్రీ ట్రై చేస్తుండే. బట్ ఈ మధ్య మాత్రం మ్యాక్సిమం నాన్ వెజ్ ఎక్కువ టైమ్స్ అయితే నాన్ వెజ్ అయిపోయింది. నాన్ వెజ్ ఉన్నప్పుడు చేయడం అయితే చేస్తాను, లేదు అని అంటే ఇంకా పూరీ కర్రీతో అనమాట. బేసన్తో చేస్తారు కదా, అలాగే చేస్తూ ఉంటా. ఇంకా ఈ మధ్య అయితే చెయ్యాలి నేను అనుకుంటున్నా, చేద్దామని, కానీ కుదరట్లేదు అనమాట. ఆ టైంకి ఏదో ఒక నాన్ వెజ్ ఉండమో ఏంటో కానీ. ఇంకా పూరీ ఉంటే ఏంటంటే పిల్లలు కూడా పర్టికులర్గా పక్కన నంచుకోవడానికి కర్రీ ఉండాలి అన్నట్లు ఏమి ఉండదు, తినేస్తూ ఉంటాడు అనమాట. అంటే అటు ఇటు నడుచుకుంటూ ఆడుకుంటూ ఉన్నప్పుడు చేతికి ఇచ్చేసి తినేస్తూ ఉంటాడు. ఇంకా మనకి ఆకలి అయినప్పుడు కూడా తినొచ్చు. కొంతమంది టీలు కూడా వేసుకుంటారు అనమాట పూరిని. బట్ నాకెందుకో తక్కువ, చపాతీ కూడా చాలా తక్కువ అనమాట. రొట్టె వేసుకునే వాళ్ళం చిన్నప్పుడు, బియ్యం పిండితో చేసే రొట్టె ఉంటుంది కదా, అది మాత్రం చేసిన ప్రతిసారి నెక్స్ట్ డే మార్నింగ్కి టీలో వేసేసుకొని తినేవాళ్ళము, భలే అనిపించేది. బట్ నేనైతే బియ్యం పిండి రొట్టె అంత చేయను అనమాట. ఎందుకంటే అవి ఇలా చేతులతో ఇలాగానే పిండి ఇలా అనేపాటికి ఒక్క రొట్టె 2 రొట్టెలు చేసేపాటికి చెయ్యి నొప్పి వచ్చేస్తుంది. అందుకని చెప్పి అవి అయితే పెట్టుకోను మ్యాక్సిమం. ఇంకొకసారి ఏంటంటే ఇలా అద్దడం కన్నా అప్పలా చేయడం దానికన్నా తీసి పెనం మీద వేయడమే పెద్ద టాస్క్లా అనిపించింది. అక్కడి నుంచి తీసి మళ్ళీ పెనం మీద వేసేపాటికి ముక్కలుగా ఇరిగిపోవడము అలా అవుతూ ఉంటుంది అనమాట. సో అందుకని అంత పెద్దదైతే పెట్టుకోను రొట్టె చేయడము. కాకపోతే నేర్చుకోవాలి, ఎప్పుడైనా చేయడానికి ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి. తినడానికి కూడా రెగ్యులర్గా చేసిన టిఫిన్స్ స్నాక్స్ అలా కాకుండా నేర్చుకుంటే బాగుంటుంది అనేది అనిపించింది. చూడాలి, ట్రై చేయాలి, ఎప్పటి నుంచో అనుకుంటున్నా, కానీ ఎప్పుడైతే తెలియదు అనమాట. కానీ పూరీలు చపాతీలు ఇవి పెట్టుకున్నప్పుడు చాలా ఎక్కువ టైం పడుతుంది కంపేర్ టు వేరే బ్రేక్ఫాస్ట్లు స్నాక్స్ ఐటమ్స్తో. కానీ తినాలి అనిపించినప్పుడు తప్పదు కదా, అలా అని చెప్పి తక్కువ క్వాంటిటీ చేసామా అస్సలు సరిపోవు, ఈజీగా తినేస్తాం అనమాట. మనిషి ఒక 6 to 7 ఈజీగా తినేస్తాం, అంత ఇష్టంగా తింటాం కాబట్టి తక్కువ చేసుకుంటే సరిపోదు. అలా అని చెప్పి ఎక్కువ చేయాలి అంటే టైం ఎక్కువ పడుతుంది అనమాట. కిచెన్లోనే హాఫ్ డే కిచెన్లోనే వెళ్ళిపోయింది అనమాట, తెలియకుండానే చేయడానికి, కాల్చడానికి అని చెప్పేసి. ఇంకొకసారి ఇంకా ఆయిల్ చల్లగా అయిపోయింది, ఆయిల్ వేడైతే కాల్చడం చాలా ఈజీ అనిపించింది. ఎందుకంటే ఆయిల్ వేడిగా ఉంటే తొందరగా అయిపోతాయి, ఆయిల్ చల్లగా ఉంటే టైం పడుతుంది అనమాట. ఇంకా మొత్తం అయితే నా పూరీలు అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయాయి. ఎంత భలేగా ఉన్నాయి. సరే పెద్ద సైజ్ చేసి ఉండనమాట, ఎందుకంటే మూకుడు పెద్దగా ఉంది కదా అందుకని చెప్పి. సో ఇంకా ఇవి తినడమే అనమాట ఆలస్యం. చూసారు కదా, ఇది ఈరోజు వ్లాగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్, టేక్ కేర్.